హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియో అనేది బేసిక్గా ఫైవర్లో కొత్తగా యాడ్ అయిన గిగ్స్ గురించి డిస్కస్ చేసేది. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు మీరు కొత్తగా ఫైవర్లో అమౌంట్ అనేది ఏం చేయాలనుకున్నాను అనుకో, మీకు అమౌంట్ రావాలంటే ఫస్ట్ మీకు దాంట్లో కాంపిటీషన్ ఉన్న గిగ్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఆ గిగ్స్ ఏంటివి, కాంపిటీషన్ తక్కువ కొత్తగా యాడ్ అయిన గిగ్స్ ఏంటివి, దాంట్లో మీరు ఏం చేస్తే అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ విషయాన్ని తెచ్చుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్గా చూసుకునేది న్యూగా యాడ్ అయింది లాంగ్ టర్మ్ వీడియో ఎడిటర్. మీకు తెలుసు యూట్యూబ్ అండ్ చాలా ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్స్ కోసం మనకు ఎడిటర్స్ అనేది చాలా అవసరం. సో పర్ ప్రాజెక్ట్ ఎడిటర్ ని హైడ్ చేసుకుంటే అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికోసం లాంగ్ టర్మ్ ఎడిటర్స్ ని హైడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఫైవర్ ప్రొవైడ్ చేసింది. దీని ద్వారా మీకు రిమోట్ వర్క్ అనేది కంప్లీట్ గా మీరు వీడియో ఎడిటర్ అండ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే మీ విలేజ్ నుండి మీ యొక్క ప్లేస్ లో మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయాలంటే మీరు దీని ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు మీరు క్లయింట్ తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి రెగ్యులర్ గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్, ఎందుకంటే మీకు రిమోట్ వర్క్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారంటే సోషల్ మీడియా వీడియో మ్యూజిక్ వీడియోస్ అవి ఎడిట్ చేయడానికి $490 అలా చార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. సో $10 కింద కూడా చిన్న ఫార్మ్ ఆఫ్ కంటెంట్ మీ యొక్క వర్క్ క్వాలిటీ ప్రకారం మీరు ఎక్కువ అనేది ఛార్జ్ చేయొచ్చు. సో దీంట్లో ఉన్న బెస్ట్ ఏంటంటే మీరు రిమోట్ వర్క్ కింద తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ప్రాజెక్ట్ కోసం లైక్ సర్చ్ చేసి క్లయింట్స్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి బిల్ అయిపోతే దాని నుంచి మంత్లీ ఇంత అమౌంట్ అనేది వస్తుంది. మీకు మంత్లీ 3 to 4 క్లయింట్స్ ఉన్నారనుకో ప్యారలల్ గా, మీరు ఆ వర్క్ మీరు మేనేజ్ చేయగలిగితే మీరు $490 ఇంటూ 4 తీసుకుని మీకు అరౌండ్ $2000 వరకు వస్తుంది. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీగా చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. మీకు దీనికోసం వీడియో ఎడిటింగ్ అనేది తెలియాలి. వీడియో ఎడిటింగ్ గురించి తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వీడియో ఎడిటింగ్ నేర్పించే బెస్ట్ ఛానల్స్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు దాన్ని క్లిక్ చేసి అక్కడ నేర్చుకుని ఇది స్టార్ట్ చేయొచ్చు. మీకు లాంగ్ టర్మ్ రిమోట్ వర్క్ కావాలంటే, లేదు మీకు షార్ట్ టర్మ్ వర్క్ అవ్వచ్చు, మీకు ఆ యొక్క ఫ్రీడమ్ ఉండాలి, మీకు అంత టెక్నికల్ ఎక్కువ టైం పెట్టద్దు అనుకుంటే మీకున్న ఆప్షన్ ఏఐ వీడియో. అంటే మీకు ప్రజెంట్ జనరేటివ్ ఏఐ అనేది ఎక్కువ. జనరేటివ్ ఏఐ అంటే ఒక కంటెంట్ని జనరేట్ చేసే వీడియో ఆడియో ఇలా జనరేట్ చేసే దీనికి ఎక్కువ డిమాండ్ అయింది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మీకు ఏఐ ఉంటారు అండ్ మీకు ఒక పర్సన్ లేకుండా ఏఐతో న్యూస్ చెప్పడం, కొటేషన్స్ చెప్పడం దాని ద్వారా, లేదా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక న్యూ వరల్డ్ ప్రజెంట్ చేసే పేజెస్ కోసం, దానికోసం ఈ యొక్క ఏఐ ఆర్ట్ అనేది వీడియో ఆర్ట్ అనేది యూజ్ చేస్తారు. అంతేకాకుండా మీకు వీడియో గేమ్స్లో కూడా ఈ ఏఐ వీడియో ఆర్ట్ అనేది యూజ్ చేస్తారు. సో మీకు ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు టైం స్పెండ్ చేయగలుగుతారంటే ఏఐ వీడియో ఆర్ట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేర్చుకోవడానికి తగ్గ ఛానల్ గురించి, ఆ టెక్నాలజీ గురించి, ఆ పర్టికులర్ టెక్నాలజీ ఏ వెబ్సైట్ దొరికితే ఎలా నేర్చుకోవాలి దాని గురించి కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వెబ్సైట్ పోయి మీరు చూడండి అసలు వీడియో ఆర్ట్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్, జనరేట్ చేయడానికి యూజ్ చేసే వెబ్సైట్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మంత్లీ సబ్స్క్రిప్షన్ అంటే మీరు ఆ అమౌంట్ యూజ్ చేయగలరా లేదా అలా ఫ్రీ వర్షన్ ఏదైనా అంటే నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి మీకు మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రాంప్ట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్క జాబ్లో, ప్రతి ఒక్క బిజినెస్లో ప్రాంప్ట్ రైటింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. మీకు ప్రాంప్ట్ రైటింగ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కదా ఏదో ఒకటి ఇవ్వచ్చు, బట్ మీకు మనకు కావాల్సిన రిజల్ట్ కోసం ఇచ్చే ప్రాంప్ట్ రైటింగ్ అనేది చాలా యూస్ఫుల్. సో ఆ యొక్క స్కిల్ తెచ్చుకోవడం చాలా కష్టం. సో మీరు ఆ యొక్క స్కిల్ అనేది నేర్చుకోవచ్చు. నిదానంగా ఫస్ట్ మీరు $5 వర్క్ స్టార్ట్ చేసి మీ యొక్క క్రియేటివిటీ అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే రిజల్ట్స్ ప్రకారం మీకు ఇన్స్పిరేషన్ మీకు ఎలా రాసుకోవాలని తెలుస్తుంది. సో అట్లాంటి ప్రాంప్ట్ రాసి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ రైటింగ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే కొన్ని మార్కెట్ ప్లేసెస్ అనేది ఆల్రెడీ ఉన్నాయి లైక్ ప్రాంప్ట్ రైటింగ్ సెల్ చేయడానికి. సో ఇక్కడ వచ్చే వాళ్ళు ఏంటంటే మీ ద్వారా ప్రాంప్ట్ రైటింగ్ అనేది చేయించుకుని ఆ యొక్క వెబ్సైట్ లో రీసేల్ చేసుకుంటారు డిజిటల్ ప్రాజెక్ట్ కింద. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 1000 ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఒక బిగినర్ గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఏఐ కన్సల్టింగ్ అనేది కొత్తగా వచ్చింది కానీ బట్ బిగినర్స్ కి నేను అడ్వైజ్ చేయను. మీకు ఆల్రెడీ ఏఐ మీద నాలెడ్జ్ ఉంది, సో మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారంటే ఏఐ కన్సల్టింగ్ అనేది హెల్ప్ అవుతుంది, బట్ బిగినర్ కి నేను సజెస్ట్ చేయను. సో ఇది కూడా కొత్తగా ఉంది. దీంట్లో చూసుకున్నారంటే మీకు 303 సర్వీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఏఐ కన్సల్టింగ్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఒక ఏఐని యూజ్ చేసి అమౌంట్ అనేది ఎలా చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ బిజినెస్ కి ఏఐని ఎలా యూజ్ చేయొచ్చు, ప్రాంప్టింగ్ ఎలా రాసుకోవచ్చు, ప్రాంప్టింగ్ చేసి అమౌంట్ అనేది ఎన్నో ఎర్న్ చేయొచ్చు,
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్టికులర్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు అవుతున్న క్లయింట్స్కి కాల్స్ ద్వారా షేర్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ యాప్ మెయింటెనెన్స్. ఇది కూడా నేను బిగినర్స్కి సజెస్ట్ చేయను. ఇది ఆల్రెడీ మొబైల్ యాప్ గురించి ఐడియా ఉంది, దాని మేనేజ్మెంట్, ప్లే స్టోర్లో ఎలా డిప్లాయ్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆన్లైన్లో కోడ్ కంటెంట్ పర్చేజ్ చేసి దాన్ని పబ్లిష్ ఎలా చేసుకోవాలి చేంజెస్ చేసి అనే దాని గురించి ఈ ఒక్కటి. సో బేసిక్గా ఇది యూజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఆన్లైన్లో మానిటైజేషన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను, వాళ్ళ కోడింగ్ ఇదంతా అవసరం లేదని వాళ్ళు ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ యూజ్ చేసి అక్కడ నుంచి మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేది పర్చేజ్ చేస్తారు. బట్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు పర్చేజ్ చేసిన వర్షను ప్రజెంట్ ఆండ్రాయిడ్ యాప్స్లో వాడే వర్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ మీద, ఆండ్రాయిడ్ లేదా iOS మొబైల్. సో మీకు ఆ వర్షన్ అప్గ్రేడ్ చేసి బగ్స్ ఫిక్స్ చేసి ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసేది తెలిసి ఉండాలి. ఆల్రెడీ ఏమైనా ఇష్యూస్ రైజ్ చేస్తే దాన్ని సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దీని మీద ఐడియా ఏంటంటే మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఆండ్రాయిడ్ అప్లికేషన్ బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు తక్కువనే కాంపిటీషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు గేమ్ మోడిఫికేషన్స్ అంటే ఆల్రెడీ ఉన్న గేమ్స్, ఇది కూడా అలానే మొబైల్ అప్లికేషన్స్ పర్చేజ్ చేస్తారు. బట్ ఆన్లైన్లో గేమ్స్ పర్చేజ్ చేసిన దాంట్లో రీస్కిన్నింగ్ చేసి ఇవ్వడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీస్కిన్నింగ్ అంటే పబ్జీ అనేది ఫస్ట్ వచ్చింది, అది సక్సెస్ అయిన తర్వాత సిమిలర్గా యూజ్ అలాంటి అప్లికేషన్ డెవలప్ చేసి కొన్ని క్యారెక్టర్ చేంజెస్, కలర్ చేంజెస్ చేసి రిలీజ్ చేసినారు. ఇదే విధంగా ఆన్లైన్లో సక్సెస్ అయిన గేమ్స్ అనేది కొనేసి దాన్ని రీస్కిన్ చేసి మార్కెట్లో వదులుతారు. సో దానికోసం ఈ మోడిఫికేషన్స్ ప్యాకేజెస్ లేకపోతే చేంజెస్ చేసేవాళ్ళు ఆన్లైన్లో అవసరం అవుతుంది. సో ఇది కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నప్పుడే. బట్ ఇది బిగినర్కి సజెస్ట్ చేయను. మీరు అమౌంట్ ఎర్న్ చేయాలి, ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉండాలి, దీంట్లో గ్రోత్ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు, ఈజీగా రీప్లేస్ చేయొద్దనే వాళ్ళు గేమ్ మోడిఫికేషన్ కొద్దిగా టైం అయినా ఇన్వెస్ట్ చేసి లర్న్ చేసుకొని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చింది, మీకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఆ తర్వాత ఏఏ ఆర్ట్ ఇందాక ఏఏ వీడియో ఆర్ట్ అనేది చూసారు. సో అక్కడ ఏంటంటే మీకు క్యారెక్టర్స్ ఒక ఏఏ వీడియో క్రియేట్ చేసి స్టోరీ టెల్లింగ్ ట్రై చేయొచ్చు. బట్ ఏఏ ఆర్టిస్ట్లు ఏంటంటే మీకు ఒక పర్టికులర్ లైక్ నీష్ తీసుకొని దానికి రిలేటెడ్ ఇమేజెస్ అట్రాక్టివ్గా క్రియేట్ చేసేసి దాన్ని బయర్స్కి సెల్ చేయగల ఇమేజ్ జనరేషన్కి దానికి కావాల్సిన ప్రాంప్ట్ గురించి. ఇప్పుడు ఏఏ ఆర్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇప్పుడు మీకు లునాడో అనేది ఫ్రీ అప్లికేషన్ ఉంది. డైలీ 150 క్రెడిట్స్ అని వస్తారు. పర్ జనరేషన్కి మీకు 5 క్రెడిట్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ 150 దానితో మీరు దగ్గర 30 ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మీకు చాలా పేజెస్ ఉన్నాయి. సో అట్రాక్టివ్గా ఉన్న థీమ్స్, డ్రాయింగ్ సంబంధించిన ఇమేజెస్ ఇలాంటివి. సో అట్లాంటి పేజెస్ క్రియేట్ చేసుకునే వాళ్ళు దాన్ని యూజ్ చేయడానికి ఈ యొక్క ఏఐ ఆర్ట్కి జనరేట్ చేసి లేదా ప్రాంప్ట్ జనరేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కిడ్స్ సంబంధించిన బ్యూటిఫుల్ కిడ్స్ ఇమేజెస్ దీంట్లో జనరేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అనేది జనరేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డైరెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇచ్చారు. సో ఇట్లాంటి ఇమేజెస్ అనేది జనరేట్ చేసి ఫాలోవర్స్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో అట్లాంటి ఫాలోవర్స్ పెంచుకోవాలనుకున్న క్లయింట్ మీకు ఈ ఆర్డర్స్ ఇస్తారు. సో ఈ విధంగా మీరు ఏ ఆర్టిస్ట్ కింద కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవి అమెజాన్ లైక్ ఫైవర్లో వచ్చిన కొత్త గిగ్స్. బిగినర్స్ అయ్యిండు, మీకు ఏదైనా కొత్త గిగ్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలంటే ఇవి నేను బేస్ సజెస్ట్ చేసేది. సో మీకు ఫైవర్ అకౌంట్ అనేది లేకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫైవర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి వీడియో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ చూసుకొని ఫైవర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంట్లో మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఈ గిగ్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్లో ట్యూటోరియల్ దొరుకుతాయి. దాని నుంచి మీరు నేర్చుకొని మీ యొక్క ఫైవర్ ఫ్రీలాన్సింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఈ యొక్క విషయంలో ఫైవర్ సంబంధించిన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను దాన్ని నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.